వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ వారం అంతా. సో జనరల్ హెల్త్ లో ఎటువంటి హెల్త్ ఇష్యూ గురించి తెలుసుకోబోతున్నామో మన డైటిషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జనరల్ హెల్త్ లో ఏ హెల్త్ ఇష్యూ గురించి తెలియచేయబోతున్నారు? ఈ వారం అంతా మనం డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ లో డయాబెటీస్ గురించి తెలుసుకోబోతున్నాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి హెల్దీ మీల్ ని, హెల్దీ డైట్ ని అలవాటు చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ సప్పర్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎటువంటి రెసిపీస్ ని ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాలు మాట్లాడుకుందాం. సో లహరి, డయాబెటీస్ అనగానే అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఒక్కసారి ఆ డిఫరెంట్ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో డయాబెటీస్లో మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. అందులో కూడా ప్రిడామినెంట్లీ 2 టైప్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాము, టైప్ 1 అండ్ టైప్ 2. సో టైప్ 1 డయాబెటీస్ అంటే మనకి ఏదైనా ఆటో ఇమ్యూన్ కండిషన్ లాగా అనమాట. సో ప్యాంక్రియాస్ సెక్రీట్ చేయాల్సిన ఇన్సులిన్ సెక్రీట్ చేయాల్సినటువంటి సెల్స్ ప్యాంక్రియాస్లో తక్కువైపోవడము, లేదంటే పూర్తిగా పని చేయకపోవడం వలన పూర్తిగా అసలు ఇన్సులిన్ సెక్రీషన్ అనేది ఉండదు. సో అది మనకి టైప్ 1 డయాబెటీస్. ఇక టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఇన్సులిన్ సెక్రీషన్ ఉంటుంది కానీ మన సెల్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఆ ఇన్సులిన్ని గుర్తించే శక్తి తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ విచ్ మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగానే కంటిన్యూస్గా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇది టైప్ 2 డయాబెటీస్. ఈ రెండు కాకుండా 3వ రకం ఉంటుంది, జెస్టేషనల్ డయాబెటీస్ అని. ఇది కేవలం ప్రెగ్నెంట్ విమెన్లో, అది కూడా యూజువలీ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే ఉంటుంది. జనరలీ డెలివరీ అయిన వెంటనే ఇది రిజాల్వ్ అయిపోతుంది కూడా. అయితే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన విమెన్కి తర్వాత కాలంలో టైప్ 2 డయాబెటీస్ వచ్చేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే లహరి, సో డయాబెటీస్ అనేది మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే, లైక్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరికైనా ఉంటే డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు. సో ప్రీ కేర్ తీసుకుంటే మనకి అలా రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చా? యా, డెఫినెట్లీ. కొంతవరకు జెనెటిక్ కాంపనెంట్ ఉన్న మాట వాస్తవమే. అయితే జెనెటిక్ కాంపనెంట్ ఎప్పుడూ కూడా మనకి అబౌట్ 20 to 30% మాత్రమే దాని ఎఫెక్ట్ ఉండేందుకు ఛాన్సెస్ ఉంటాయి. మిగతాదంతా కూడా అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండటం అంటే ఏంటంటే మనం మన లైఫ్ స్టైల్ని కరెక్ట్గా చూసుకుంటూ, అంటే చూస్ చేసుకొని కరెక్ట్ డయట్, ఎక్సర్సైజ్ ఇట్లాంటివి ఫాలో అవ్వకపోతే మనకి టైప్ 1 కానీ టైప్ 1 విషయంలో జెనెటిక్ ఫ్యాక్టర్ ఎక్కువ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ తక్కువ. బట్ టైప్ 2 డెఫినెట్లీ కూడా మనం లైఫ్ స్టైల్ సరి చేసుకోకపోతే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ మూలాన త్వరగా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నట్టయితే ఈ డయాబెటీస్ రావడం అనే ఈవెంట్ని డెఫినెట్గా మనము చాలా ఎక్కువ కాలం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 50sలో వచ్చే డయాబెటీస్ని ఆల్మోస్ట్ 70s 80s వరకు కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక రీజన్ మాట్లాడుకున్నాం, అంటే ఫ్యామిలీలో ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా స్ట్రెస్ కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు లైఫ్ స్టైల్, ఇలాంటివన్నీ రీజన్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఎవరికైనా డయాబెటీస్ వచ్చింది అంటే నేను ఈరోజు ఇంకేం తినకూడదు, నేను షుగర్స్ తినకూడదు, స్వీట్ ముట్టుకోకూడదు, ఇలా ఒక రకమైన డిప్రెషన్ అండ్ స్ట్రెస్ ఇంకా తీసుకుంటూ ఉంటారు కదా. సో అలా తీసుకోకుండా వాళ్ళ హెల్తీగా ఎలా వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవచ్చు? సో డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కింద చూడటం కంటే, అంటే డిసీజ్ అంటే ఏంటంటే మనకి ఏమైనా ఒక మెడిసిన్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అనో, రివర్సిబుల్ అనో అట్లా అని కాకుండా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్త్ కండిషన్స్ వీ హ్యావ్ టు మేనేజ్. సో మీరు అన్నట్టుగా షుగర్స్ మానేయాలి, లేకపోతే రైస్ కంప్లీట్గా మానేయాలి, ఇట్లాంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కాకుండా మనం ఈదర్ మెడికేషన్ కానీ లైఫ్ స్టైల్ కానీ వాటిలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఒకసారి డయాబెటీస్ వచ్చినప్పటికీ కూడా మనం తేలిగ్గానే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్ లెవెల్స్లో మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఏజ్ పెరిగే కొద్దీ, అట్లాగే టైం గడిచే కొద్దీ కూడా, అంటే ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయినప్పటి నుంచి టైం గడిచే కొద్దీ కూడా జనరలీ మనకి ఇదర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం కానీ, లేదంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా జరగకుండా మేనేజ్ చేసుకునేందుకు ఒక్కొక్కసారి మెడికేషన్ కూడా అవసరం అవ్వచ్చు. ఓకే లహరి, వారం అంతా మనం ఈరోజు ఫస్ట్ డే కాబట్టి బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాము. సో బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా డయాబెటీస్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో డయాబెటిక్ డైట్లో వారమంతా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం పాలకూర పెసల ఇడ్లీ, అవిసె గింజల కారపొడి. మంగళవారం సొరకాయ థేప్లా, గ్రీన్ చట్నీ, పెరుగు. బుధవారం జొన్న రవ్వ ఉప్మా, అక్రోట్ కొబ్బరి చట్నీ. గురువారం
రాగి దోశ అల్లం పల్లీ చట్నీ, శుక్రవారం కొర్రల పొంగల్ సాంబార్, శనివారం మెంతికూర శనగపప్పు ప్యాన్ కేక్స్ ఖర్జూరం చట్నీ, ఆదివారం క్యాప్సికమ్ ఆమ్లెట్ ఫ్రూట్ సాలెడ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు వారం అంతా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాలు చాట్ రూపంలో తెలుసుకున్నారు కదండి. లహరి చాట్ నుండి ఏ 2 రెసిపీస్ ఇక్కడ పరిచయం చేయబోతున్నాం. ఈరోజు మనం పాలకూర పెసల ఇడ్లీ, ఆక్రోట్ కొబ్బరి చట్నీ చేసుకుందాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ పాలకూర పెసల ఇడ్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పాలకూర పెసల ఇడ్లీ. ఇడ్లీ అనగానే బ్రేక్ఫాస్ట్కి కామన్గా తీసుకుంటూ ఉంటాం, ఎస్పెషలీ ఇన్ సౌత్ ఇండియా. సో ఇడ్లీకి జనరల్గా మినపప్పు, మనం ఇడ్లీ రవ్వ అవి చూస్తాం. ఇందులో ఇంగ్రీడియంట్స్ టోటలీ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ డయాబెటీస్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది? ఇడ్లీ అనేది ట్రెడిషనలీ మనం చేసినట్టు మినపప్పు రైస్ రవ్వతో తీసుకుంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి అది అంత కరెక్ట్ కాదనే చెప్పాలి. అండ్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే కొంతవరకు ఓకే, కానీ దాంతోపాటు కాంబినేషన్ ఏం తీసుకున్నాము ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. వేరాజ్ ఈరోజు మనం చూస్ చేసుకున్న కాంబినేషన్లో ఇందులో రైస్ కాంపోనెంట్ లేదు కాబట్టి జనరల్గానే గ్లైసెమిక్ ఇండెక్స్ కొంత తక్కువగా ఉంటుంది. దాని మూలాన బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడం కొంత బెటర్గా ఉంటుంది. పర్టికులర్లీ మనం తీసుకున్నటువంటి పెసలు అందులోనూ పొట్టు ఉన్నటువంటివి కాబట్టి వీటితో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఫైబర్ అండ్ ప్రోటీన్తో కలిసి వెళ్ళేటువంటి కార్బోహైడ్రేట్ బ్లడ్ షుగర్ని బెటర్గా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్లోగా బ్లడ్ గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ పర్పస్కి కూడా మనకి పెసలు ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి దీంతో పాటు కాంబినేషన్గా మనం పాలకూర తీసుకుంటున్నాము. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కేవలం గ్లూకోజ్ మెటబాలిజం మారటమే కాకుండా కొంతవరకు విటమిన్ అండ్ మినరల్స్ ప్రాసెసింగ్ కెపాసిటీ కానీ అవి అబ్జార్ప్షన్ మెకానిజమ్స్ కానీ వాటన్నిటిలో కూడా కొంత తేడాలు వస్తాయి. కాబట్టి మనం డెఫినెట్లీ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ పాలకూర ఫైబర్ని కూడా యాడ్ చేస్తుంది. సో ఇంతకుముందు అనుకున్నట్టుగానే మనం ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ కలిపి కార్బోహైడ్రేట్స్తో తీసుకుంటున్నాం కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ బెటర్గా కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కేవలం పాలకూర పెసలు మాత్రమే కాకుండా మనం ఇంకొంత ప్రోటీన్ కాంపోనెంట్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం పెరుగు రూపంలో. అలాగే పెరుగు నుంచి వచ్చేటువంటి కాల్షియం కూడా ఓవరాల్ హెల్త్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బోన్ డిసార్డర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి వాటిని అవాయిడ్ చేయడానికి ప్రియంటివ్ యాక్షన్ లాగా మనం కాల్షియంని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే జనరలీ లో ఫ్యాట్ డైరీ తీసుకున్నప్పుడు కూడా డయాబెటీస్ బెటర్ కంట్రోల్లో ఉంటుందనేది రీసెర్చ్ చెప్తోంది. సో ఆ రకంగా అటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేసేందుకు ఈ బ్రేక్ఫాస్ట్ చాయిస్ మనకి బాగా ఉపయోగపడుతుంది. పాలకూర పెసలు ఇడ్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అక్రూట్ కొబ్బరి చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మన ఇడ్లీల కాంబినేషన్లోని అక్రూట్ కొబ్బరి చట్నీ పెట్టారు. అక్రూట్ ఓకే, కానీ నాకు కొబ్బరి చూస్తే అనిపిస్తుంది చాలా మంది డయాబెటీస్ రాగానే కొబ్బరి మానేస్తారు, కొబ్బరి తినకూడదు అని. సో కొబ్బరి తినచ్చా? అండ్ ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెల్త్ రిలేటెడ్, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ అనుకోండి, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డయాబెటీస్లో కొలెస్ట్రాల్ సమస్యలు, ట్రైగ్లిసరైడ్ సమస్యలు కూడా ఉన్నవాళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళకి ప్రాబబ్లీ హై ఫ్యాట్ ఫుడ్ కనుక కొంతవరకు కొబ్బరిని రెస్ట్రిక్ట్ చేయటం మంచిదే, కానీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదండి. మిగతా అన్ని ఆయిల్ సోర్సెస్ లాగానే, అంటే ఫ్రీ ఆయిల్ కాకుండా ఫుడ్ నుంచే ఆయిల్ వచ్చేటువంటి సోర్సెస్ లాగానే కోకోనట్ కూడా మనకి మంచి సోర్సే అన్నమాట. కోకోనట్ నుంచి వచ్చేటువంటి ఫ్యాట్ కూడా గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ టు ఎన్ ఎక్స్టెంట్. అయితే ఎక్సెస్ క్వాంటిటీలో అవసరానికి మించి ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్యలు వాటికి అంటే ఎక్కువ అయ్యేటువంటి ఇష్యూ ఏమైనా ఉంటుంది. కానీ నార్మల్ క్వాంటిటీస్లో తీసుకున్నట్టయితే కొబ్బరి తీసుకుంటే కూడా నో ప్రాబ్లం. పర్టికులర్లీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మీద అయితే నెగిటివ్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఖచ్చితంగా. సో ఈరోజు మనం చేసుకునేటువంటి రెసిపీలో కొబ్బరి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో కొబ్బరిలో మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగానే కొబ్బరిలో ఉండేటువంటి ఫ్యాట్స్ కూడా మనకు కొంత ఫిల్లింగ్గా ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పెషలీ మెడిసిన్ లైక్ ఇదర్ ఇన్సులిన్ కానీ లేకపోతే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండడానికి కానీ మెడికేషన్ తీసుకున్నప్పుడు హంగర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఆకలి ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. సో ఈ హంగర్ సప్రెషన్కి కూడా మనం డైట్లో గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఇవన్నీ తీసుకోవడం అనేది చాలా అవసరం. అందులో ఫ్యాట్ సబ్స్టిట్యూట్ కింద అంటే
మనకి ఫిల్లింగ్గా అనిపించేందుకు కొబ్బరి వాక ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి అక్రోట్ లేదా వాల్నట్స్ తీసుకుంటున్నామండి. సాధారణంగా వాల్నట్స్ అనేది అందరికీ హెల్త్కి మంచిది అని తెలుసు, పర్టికులర్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది అని తెలుసు. అయితే ఈ టేస్ట్ కొంచెము చిరుచేదు ఉండటము అట్లాగే వగరు ఉండటం వలన డైరెక్ట్గా అక్రోట్ని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే, అంటే కోకోనట్తో పాటు అక్రోట్ తీసుకుంటున్నాం కాబట్టి దీనికి జనరల్గా ఉండేటువంటి ఆ ఫ్లేవర్ అనేది కొంత తగ్గుతుంది. అక్రోట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. పర్టికులర్లీ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి ఒమేగా 3 ఉపయోగపడుతుంది అనేది చాలా వరకు మనకి సైంటిఫిక్ రీసెర్చ్ తెలుపుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే కూడా మనకి ఇది మంచి ఇంగ్రీడియంట్. ప్లస్ మనం మామూలుగా పల్లి చట్నీ లాంటివి చేసుకుంటే ఆ క్రీమీనెస్ ఫ్యాక్టర్ కూడా మనం ఈ అక్రోట్ తోటి రిప్లేస్ చేయొచ్చు. సో అక్రోట్ వేస్తే కూడా మనకు ఆ క్రీమీనెస్ ఆ ఫ్లేవర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మినప్పప్పు కూడా కొంత యాడ్ చేసుకుంటున్నామండి. ఆ చట్నీకి ఆ క్రంచ్ రావడానికి అట్లాగే కొంత క్రీమీనెస్ రావడానికి అండ్ అడిషనల్గా ఇంకొంత ప్రోటీన్ యాడ్ చేసుకోవడానికి కూడా మనం మినప్పప్పు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జింజర్ కూడా, స్పైసెస్ అన్నీ కూడా జనరలీ జింజర్ కానీ గార్లిక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక మోతాదులో తీసుకున్నట్టయితే బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ప్లస్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం అనేది చాలా అవసరం కాబట్టి అందులో భాగంగా చట్నీలు టెంపరింగ్ లేకుండా, అంటే తాలింపు లేకుండా తీసుకుంటే కూడా మనం ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ని ఎక్స్ట్రా ఫ్యాట్ని కట్ డౌన్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ మొత్తానికి టెంపరింగ్ వేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా ఆ క్రంచ్ వస్తుంది, అట్లాగే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాటిని రీప్లేస్ చేసుకోవడానికి కూడా మనం జింజర్ లాంటి స్పైసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అక్రోట్ కొబ్బరి చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. థ్యాంక్ యూ మోనిక. సౌజన్య ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 26 years, నాకు కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే యాపిల్ సైడర్ వెనిగర్ వామ్ వాటర్లో తీసుకుంటే ఎసిడిటీ తగ్గుతుందా పెరుగుతుందా తెలియచేయండి. హలో సౌజన్య గారు, యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ఆల్రెడీ కొంత ఎసిడిక్ సబ్స్టెన్స్. అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తుందండి. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో హాట్ వాటర్లో డైల్యూట్ చేసి తీసుకోవడం ద్వారా కొంతవరకు ఎసిడిటీ తగ్గే అవకాశం ఉంది, కానీ ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. అంటే మీ స్టమక్ లైనింగ్ ఎట్లా ఉంది, దాంట్లో మ్యూకోసల్ లైనింగ్ ఎట్లా ఉంది, మీ యాసిడ్ సెక్రీషన్ ఎట్లా ఉంది, వీటన్నిటిని బట్టి కొంతమందికి అసిడిటీ పెరగచ్చు తగ్గచ్చు. ఓన్లీ వే టు ఫైండ్ అవుట్ ఇస్ ఒక 2-3 days కొంచెం డైల్యూటెడ్ ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసి తీసుకొని చూడండి. డిపెండింగ్ ఆన్ హౌ యువర్ బాడీ రెస్పాన్స్ మీరు వెదర్ టు కంటిన్యూ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ పాలకూర పెసలు ఇడ్లీ. ఈ రెసిపీ ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం జనరల్గా ఇడ్లీలు తయారు చేసుకోవడం అంటే మినప్పప్పు వేసుకుంటాము, ఇడ్లీ రవ్వ ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాము. దానివల్ల ఏంటంటే జిఐ వాల్యూ అందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డయాబెటీస్లోని ఆ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ పొట్టుతో ఉన్న పెసలు వేసుకుంటున్నాము. సో పొట్టుతో ఉన్న పెసలు వేసుకోవడం వల్ల డయాబెటీస్ అన్నది మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం హెల్తీగా తీసుకున్న వాళ్ళం అవుతాం. సో వేసేసుకుందాం. ఇందులో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రోటీన్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో మనకి డైజెషన్ కూడా చక్కగా అవ్వాలి. కాబట్టి ఇందులో మనం ఇలా అల్లం తరుగు వేసుకుంటున్నాం. అండ్ పాలకూర బోల్డ్ అంత ఫైబర్, ఫోలిక్ యాసిడ్, అలాగే ఐరన్, ఇంకా కాల్షియం ఇవన్నీ కూడా మనకి పాలకూరలో ఉంటాయి. సో రొటీన్గా అలా జిఐ వాల్యూ ఎక్కువగా ఉండే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే కన్నా ఇలా మనం హెల్దీగా ఇడ్లీ తయారు చేసుకోవడం అనేది డయాబెటీస్ వాళ్ళకి చాలా చాలా మంచిది. సో పాలకూర వేసేసుకుందాం. కొంచెం ఉప్పు. సో ఇందులోకి మనం ఫ్రూట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్న ఇడ్లీ కాబట్టి మనకి ఫ్లఫీగా రావాలి అంటే పులవబెట్టలేదు కాబట్టి ఇలా మనం కొంచెం ఫ్రూట్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం. ఇందులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను.
ఇప్పుడు ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇడ్లీ ప్లేట్కి కాస్త మనం ఆయిల్ అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు ఇలా ఇడ్లీలా పెట్టుకొని స్టీమ్ చేసుకుందాం. సో మన ఇడ్లీలు స్టీమ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. సో మన ఇడ్లీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తాను. పాలకూర పెసలు ఇడ్లీ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ అక్రూట్ కొబ్బరి చట్నీ. ఇదొక వెరైటీ హెల్దీ చట్నీ అని చెప్పొచ్చు. సో ముందుగా మనం ఇవన్నీ కూడా ఏంటంటే కాస్త వేయించేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకుందాం, ఎందుకంటే మనం ఈ చట్నీకి పోపు పెట్టుకోవట్లే కాబట్టి. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, అల్లం అండ్ కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది కొబ్బరి తినకూడదు అనుకుంటారు, కానీ ఇందులో కార్బోహైడ్రేట్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది, కొంచెం ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, కానీ క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొబ్బరిలోని కొంచెం లిమిటెడ్గా తీసుకోండి. డే అంతా మీ డైట్ని ఎలా ప్లాన్ చేసుకున్నారో చూసుకొని తీసుకోండి. కొంచెం ఆవాలు, అండ్ ఇందులోకి మనం మెయిన్గా వాల్నట్స్ యాడ్ చేసుకుంటున్నాం, అక్రూట్. సో ఈ అక్రూట్లో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది అండ్ చాలా చాలా హెల్దీ. మన బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా వాల్నట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి గుడ్ ఫ్యాట్స్ వల్ల. సో అందుకే పిల్లలైనా పెద్దలైనా ప్రతిరోజు ఒక 2 వాల్నట్స్ అనేవి తినాలి అని చెప్తూ ఉంటాం కదా. సో అయితే ఇందులోకి ఈ చట్నీలోకి మనం ఎస్పెషలీ ఈ వాల్నట్స్ని యాడ్ చేసుకోవడానికి కారణం కూడా గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి కాబట్టి. కొంచెం ఇంగువ వేసుకుందాం, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మినపప్పు, చక్కటి ప్రోటీన్. కాస్త
చింతపండు ఆ ట్యాంజీ ఫ్లేవర్ కోసం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. కాస్త నీళ్ళు పోసుకొని ఓకే, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో ఈ రెసిపీలోకి అంటే ఈ పచ్చడిలోకి మనం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. అగైన్ మనకి ఎక్స్ట్రా ఫైబర్ అండ్ వైటమిన్ సి అందుతుంది. ఇది వేసి కూడా గ్రైండ్ చేయొచ్చు, లేదా టెంపరింగ్ అంటే పోపు వేయట్లే కాబట్టి పైనుంచి వేసుకుంటే కూడా మనకి చూడటానికి కలర్ఫుల్గా టెంప్టింగ్గా కూడా అనిపిస్తుంది. సో నేను పైనుంచి వేస్తున్నాను. అక్రూట్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. పాలకూర పెసలు ఇడ్లీ అలాగే అక్రూట్ కొబ్బరి చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పాలకూర పెసలు ఇడ్లీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, అల్లం కొద్దిగా, పెరుగు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఫ్రూట్ సాల్ట్ 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. పాలకూర పెసలు ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన పెసలు, అల్లం ముక్కలు, పాలకూర, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, పెరుగు, మిరియాల పొడి వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రకి కాస్త నూనె అప్లై చేసి ఈ బ్యాటర్ తో ఇడ్లీలు వేసుకొని ఇడ్లీ ప్లేట్ ని స్టీమ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీలను తీసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే పాలకూర పెసలు ఇడ్లీ రెడీ. అక్రూట్ కొబ్బరి చట్నీకి కావలసిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, కరివేపాకు 4 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. అక్రూట్ కొబ్బరి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి పాన్ ని గ్రీస్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి, ఆవాలు, వాల్నట్స్, ఇంగువ, మినప్పప్పు, చింతపండు వేసి బాగా సాటే చేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అక్రూట్ కొబ్బరి చట్నీ రెడీ. రమేష్ ఇలా అడుగుతున్నారు: నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను, నా ఏజ్ 35 ఇయర్స్, నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టడానికి ఏమైనా టిప్స్ తెలియచేయండి. రమేష్ గారు, నైట్ నిద్ర పట్టకపోవడము లేదా ఇన్సోమ్నియా అనేది జనరలీ ఏజ్ రిలేటెడ్ ఇష్యూ. కానీ మీకు 35 ఇయర్స్కే ఇన్సోమ్నియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీరు మీ లైఫ్ స్టైల్ని కొంతవరకు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సేల్స్ జాబ్, మార్కెటింగ్ జాబ్ అనగానే ఎక్కువ తిరగడము, లేకపోతే ఎక్కువసేపు బయట టైం స్పెండ్ చేయటము, ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకోవడము, ఇలాంటి హ్యాబిట్స్ ఉండవచ్చు. సో అలాంటివి కొంతవరకు కంట్రోల్ చేసుకొని వీలున్నంత వరకు బయట ఉన్నప్పుడు కూడా టైం టు టైం ఫుడ్ తీసుకోవడము, అట్లాగే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా జనరలీ హెల్దీ ఫుడ్ తీసుకోవడము, వీలున్నంత వరకు బెడ్ టైంకి కనీసం 2 to 3 hours ముందుగానే మీ డిన్నర్ ముగించటము, రోజులో కనీసం 60 minutes లేదా కనీసం 30 to 60 నిమిషాల పాటు మీరు ఫిజికల్ యాక్టివిటీ కనుక చేసినట్టయితే మీ ఇన్సోమ్నియాకి కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మన టీం మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్గా మనం మాట్లాడుకుంటున్నాం డయాబెటీస్ గురించి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ని పాటిస్తూ హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో హెల్దీ డైట్ అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవాలి, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలియజేసాం కదండి. మీ అందరి కోసం 2 చక్కటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. సో ఎప్పుడు తయారు చేసుకునే ట్రెడిషనల్ ఇడ్లీలోనే కొంచెం మార్పులు చేసి పాలకూర అలాగే పెసలు వేసి తయారు చేసుకోవడం వల్ల
మనకి ఫైబర్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, అండ్ అలాగే పాలకూరలో ఉండే చక్కటి ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనకు అందుతాయి. అండ్ అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ట్రెడిషనల్గా తయారు చేసుకునే ఆ తెల్ల మినపప్పు, తెల్ల బియ్యంతో కాకుండా ఇలా చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చట్నీలు కూడా రెగ్యులర్గా తయారు చేసుకునే చట్నీలకి పోపు వేసి ఎక్కువ ఆయిల్స్ యూస్ చేయకుండా ఇలా వాల్నట్స్ అంటే అక్రోట్ వేసుకున్నాం, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ చక్కటి ప్రోటీన్. అండ్ కొబ్బరి అగైన్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లిమిటెడ్గా తీసుకోవాలి. అండ్ కొబ్బరిలో కూడా మనకి చక్కటి గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. సో ఇలా సింపుల్గా హెల్దీగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఆయిల్స్ తక్కువ వాడండి, కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా తీసుకోండి. అప్పుడు డెఫినెట్లీ మీరు హెల్దీగా ఉంటారు, ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఇలాంటి విషయాలు తెలుసుకున్నారు కదా. రేపు కూడా చక్కటి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.